ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంపై పేదలు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లు మరొక వారం రోజుల్లోగా ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత 2014 అన్నా క్యాంటీన్లు టీడీపీ ప్రభుత్వం అప్పుడు అమల్లో తీసుకొచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా వేల మంది కూడా అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకునేవారు. 5 రూపాయలకే టిఫిన్తో పాటు, ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి భోజనం కూడా 5 రూపాయలకి అందించేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రద్దు చేసింది. దీంతో పేదవాళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా ఈరోజు ఒక పూట భోజనం చేయాలంటే టిఫిన్ 50 రూపాయలు ఉంటుంది. ఎక్కడైనా భోజనం చేయాలంటే 100 రూపాయల లోపు అయితే ఎక్కడ కూడా లేదు. మరోవైపు రాత్రి భోజనం ఇలాగ 3 పూటలు భోజనం చేయాలంటే కనీసం కూడా 250 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో సాధారణ దిగువ మధ్య ప్రజలు, కూలీలు వీళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎందుకంటే కూలీలంతా కూడా ప్రతినిత్యం కూడా కూలి పని చేస్తూ వాళ్ళకు వచ్చే 500-600 ఆదాయంలో ఈ భోజనం కోసం ఖర్చు పెట్టేందుకే సగం డబ్బులు అయిపోయి ఈ విధంగా మరి అన్నా క్యాంటీన్లు ఉండడం వల్ల 5 రూపాయలకి కడుపు నిండా అన్నం తినేవారు. ఈ విధంగా కూడా చాలా వరకు కూడా డబ్బులు మిగిలేవి. ఆ విధంగా మిగిలిన డబ్బులు ఇంటికి పట్టుకెళ్తే ఇంటి దగ్గర కూడా అనేక అవసరాలకు కూడా అవి పనికొచ్చేవంటూ కూడా సాధారణ ప్రజలంతా కూడా ఆ రోజంతా ఆనందం వ్యక్తం చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్నా క్యాంటీన్లు అంతా కూడా రద్దు చేసి 5 ఏళ్ల పాటు ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్లు కూడా లేకుండా చేసింది. దీంతో సాధారణ ప్రజలు, కూలీలు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులతో పాటు అనేక మంది కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది అన్నా క్యాంటీన్లు కొనసాగించాలి, లేదంటే మీ తండ్రి పేరు పెట్టి కొనసాగించాలని సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నా క్యాంటీన్లు పూర్తిగా నిషేధించారు. ఈ విధంగా కక్షపూర్తిగా వ్యవహరించారు అనేది కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ విధంగా కూడా వ్యాఖ్యలు వచ్చే ప్రతిపక్షాలన్నీ కూడా ఆ సమయంలో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులు ఉందో వాళ్ళంతా కూడా ప్రతిపక్షంగా ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళంతా విమర్శించడం జరిగింది. 5 పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఈ విధంగా తొలగించడం సరికాదు, ఏదో ఒక పేరుతో కొనసాగించాలని చెప్పినా సరే అప్పటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి ప్రారంభించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో మొత్తం అన్నా క్యాంటీన్లు 5 ఏళ్ల పాటు కూడా పేద ప్రజలకు దూరం అయిపోయి, మరోవైపు చూస్తే ఈ నెల 15వ తేదీ ఆగస్టు 15 నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభించేది సిద్ధమవుతుంది. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అన్నా క్యాంటీన్లు కూడా ఇంచుమించుగా తుది మెరుగులు రుద్దారు. మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో మరొక 2-3 రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ని అన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అందించేందుకు కూడా సిద్ధం చేస్తారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది శ్రీకాకుళం నగరవాసులు ఉన్నారు. సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం రద్దు చేసిన వల్ల మీలాంటి ప్రజలు, సాధారణ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడ్డారు? సార్, నిజంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నా క్యాంటీన్లు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడు చాలా సంతోషించారు. ఎందుకంటే 5 రూపాయలకే భోజనం దొరకనంటే మాటలు కాదు సార్. ఈ రోజుల్లోన 5 రూపాయలకు ఒక ఇడ్లీ దొరకని పరిస్థితి సార్. ఇలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు కూడాను పొట్ట నింపే మహాత్ముడు అయ్యాడు సార్. ఆయన మాత్రం అన్నపూర్ణేశ్వరుడిగా వెలుగొందాడు సార్ గత ప్రభుత్వంలో. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అన్నా క్యాంటీన్లు పూర్తిగా నిర్వీర్యం చేసి అన్నా క్యాంటీన్ల గురించి పట్టించుకోవడం మానేశారు, పేద ప్రజల గురించి పట్టించుకోమని. ఆ తర్వాత ప్రజలు మాత్రం రోడ్ల మీద పడి అలోలక్షణాన్ని ఏడ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే పేదవాడికి 5 రూపాయల భోజనం అంటే ఒక కుటుంబంలో 20 రూపాయలు ఉంటే వాళ్ళకి ఆ రోజు గడిచిపోయే పరిస్థితి సార్. అంటే ఎలాగోలా ఒక పూట నుండి ఒక పూట లేకపోతే 20 రూపాయలు ఉంటే బతికే పరిస్థితి ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో అలాంటి పేదవాడిని అన్నాన్ని నోటి దగ్గర నుంచి దూరం చేసింది గత ప్రభుత్వం సార్. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టడం ద్వారా మళ్ళీ చాలా సంతోషిస్తున్నామండి మేము దాని గురించి. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల చాలా మంచిదంటే కూడా కార్మికులంతా, భవన నిర్మాణ కార్మికులు, కూలీలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే రోజుకు 150 నుంచి 200 రూపాయలు భోజనానికి టిఫిన్కి అయ్యేది. అటువంటి తిరిగి 5 ఏళ్ల పాటు మేము అన్నా క్యాంటీన్కి దూరం అయ్యాము. మాకు వచ్చింది రోజుకి 400-500 కూలీల్లో సగం డబ్బులు కూడా భోజనానికి అయ్యేవి. అలాంటిది తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్లు రావడం వల్ల మాలాంటి కూలీలకి ఎంతో కూడా మేలు జరుగుతుందంటే కూడా భవన నిర్మాణ కార్మికులు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎంత వేగంగా అవి ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్నామంటే కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే అన్నా క్యాంటీన్లు మరొక 1-2 రోజుల్లో మొత్తం పూర్తి స్థాయిలో కూడా అన్ని మరమ్మతులతో పూర్తయ్యి రెడీ అవుతున్నాయి. వెంటనే కూడా ఆగస్టు 15 నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మళ్ళీ ఒక పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు అన్ని ప్రారంభమవుతున్నాయి. దీంతో పేదలు అంతా కూడా భవన నిర్మాణ కార్మికులు, కూలీలు కూడా చాలా వరకు కూడా అన్నా క్యాంటీన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మొదటిగా 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. అలాగే దశల వారికి కూడా మరిన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం ఎదురు చూస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.